లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రారాం ప్రణమామ్యహం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సకల చరాచర విశ్వంలో భగవంతుడు ఆయన సృష్టించిన వాటిలో అత్యున్నతమైనది మానవ జన్మ. అన్ని జీవరాశుల్లోకెల్లా బుద్ధి కుశలత ఉన్న జీవి మనిషి. ప్రకృతితో పాటు సకల పశుపక్షాదులను రక్షించాల్సిన బాధ్యత కూడా ఈ మనిషిపైనే ఉంది. పవిత్రమైన మనిషి ఆ జన్మను భగవంతుడు ప్రసాదించినప్పుడు ఆ అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. నీతి, నిజాయితీ, కట్టుబాట్లు పాటిస్తూ మనిషి కనీస ధర్మాలను ఆచరించాలి. నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ ఈ సృష్టి స్థితి లయకారకుణ్ణి ఆరాధించాలి. మాధవ సేవతో పాటు మానవ సేవతో మోక్షాన్ని పొందాలి. అలాంటి అత్యుత్తమమైన మార్గాన్ని అనుసరింపజేసే ఆధ్యాత్మిక భావన అయ్యప్పమాల. అయ్యప్ప కథ ప్రగాఢమైన భక్తి, ధైర్యం మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణతో కూడుకొని ఉంటుంది. ఇది తరతరాలుగా సంక్రమించిన కథ కూడా. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ధర్మం మరియు స్వీయ నియంత్రణ మార్గంలో నడపడానికి ప్రేరేపించింది అయ్యప్ప చరిత్ర. ధర్మరక్షకుడిగా పిలువబడే అయ్యప్ప శివుడు మరియు విష్ణువు యొక్క స్త్రీ రూపమైన మోహిని యొక్క కుమారుడు. ఆ స్వామి పుట్టుక, జీవితం, లక్ష్యం మంచి మరియు చెడుల మధ్య శాశ్వతమైన పోరాటానికి ప్రతీక. అయ్యప్ప యొక్క అంతిమ లక్ష్యం ఆధ్యాత్మిక విముక్తి సాధనలో అన్ని విశ్వాసాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం. హరిహర పుత్రుడి కథ ద్వారా భక్తి, త్యాగం మరియు ఐక్యత యొక్క శక్తిని మనం గ్రహించాలి. అయ్యప్పమాలకు సంబంధించిన అత్యంత పవిత్రమైన ఆచారాల్లో అయ్యప్ప మహాపడి పూజ ఎంతో విశిష్టతమైనది. ఈ ఆధ్యాత్మిక వేడుక శబరిమల మందిరంలో అయ్యప్పను చేరుకోవడానికి భక్తులు ఎక్కే 18 మెట్లు లేదా పడివేడుక. 18 మెట్లు సత్యం, జ్ఞానం మరియు భక్తి వంటి వివిధ ఆధ్యాత్మిక స్తోత్రాలను సూచిస్తాయి. వాటిని అధిరోహించడం జ్ఞానోదయం వైపు భక్తుని ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తుంది. యాత్రికుల ప్రయాణం ముగింపుకు గుర్తుగా ఈ పవిత్ర దశలను గౌరవించేందుకు మహాపడిపూజ నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్ష తీసుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చాలామంది భక్తులు మాలధారణ చేసి అయ్యప్ప దీక్షను పాటిస్తూ ఉన్నారు. అయ్యప్ప దీక్ష అత్యంత పవిత్రమైనది, చాలా కఠినమైనది. కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు మండల కాలంతో పాటు అంటే 41 రోజులు కఠిన దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకుంటారు. మాలాధారణ చేసిన స్వాములు 41 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో అయ్యప్పను పూజిస్తారు. ఈ 41 రోజులు దీక్షా సమయంలో అయ్యప్ప మాలదారులందరూ కూడా ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. కార్తీక మాసం శుక్ల పాడ్యమి నాడు ప్రారంభించి దీక్షాకాలం కనీసం 41 రోజులకు తక్కువ కాకుండా ఉండేలా చూసుకొని ఒక మంచి రోజు గురుస్వామి ద్వారా 108 పూసలు గల తులసి లేదా రుద్రాక్షమాలను ధరించాలి. మాల ధరించడానికి కనీసం 3 రోజుల ముందు నుంచే అత్యంత పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం తినరాదు. దీక్షా సమయంలో అల్లం, వెల్లుల్లి కూడా లేని పూర్తి సాత్వికాహారాన్ని ఆరగించాలి. మధ్యాహ్నం 3 గంటల లోపే భిక్షను పూర్తి చేయాలి. సాయంత్రం పూజ అనంతరం అల్పాహారం తీసుకోవాలి. గురుస్వామికి విధేయుడై గురుస్వామి చెప్పినట్టుగా ఆ దీక్షా నియమాలు పాటించాలి. మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరించి సూర్యోదయం కాకముందే పూజను ముగించాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యా సమయం పూజ చేయాలి. స్నానం చేసిన తరువాత విభూది, చందనం, కుంకుమ బొట్టు ధరించాలి. గణపతిని, షణ్ముఖుడిని, కులదైవాన్ని తదితర దేవతలను పూజించిన తరువాత 108 సార్లు అయ్యప్ప శరణుఘోష పలకాలి. ఆ తరువాత కర్పూర హారతి ఇవ్వాలి. నైవేద్యంగా ఫలాధికాలను సమర్పించాలి.
దీక్షా కాలంలో నలుపు, నీలం, కాషాయం రంగు దుస్తులను ధరించాలి. నలుపు రంగు దుస్తులు ధరించడం సాంప్రదాయం. ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా అయ్యప్ప స్వామి ఆలయానికి లేదా ఇతర దేవాలయాలకు వెళ్ళాలి. చెప్పులు ధరించకూడదు. ధూమపానం, మద్యపానం చేయకూడదు. ఇతర మత్తు పదార్థాలు, తాంబూలాలు తినొద్దు. దీక్షా కాలంలో జుట్టు, గడ్డం, గోర్లు కత్తిరించుకోకూడదు. పగటిపూట నిద్రించకూడదు. రాత్రి మంచంపై నిద్రించవద్దు. చాపగాని, తుండుగుడ్డగాని పరుచుకొని పడుకోవాలి. తలదిండు ఉపయోగించుకోకూడదు. నిద్రించేటప్పుడు, పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న అయ్యప్ప మాల నేలకు తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ స్వామి శరణుఘోష ప్రియుడు కాబట్టి నిరంతరం భజనల్లో పాల్గొనాలి. దీక్షా సమయంలో హోదా, వయస్సు, పేద, ధనిక తేడా లేకుండా అయ్యప్ప స్వాములందరికీ పాదాభివందనం చేయాలి. తల్లిదండ్రులు మినహా దీక్షలో లేని వారికి పాదాభివందనం చేయకూడదు. స్వాములు చేసే దీక్ష, పూజ, భుజించే భిక్ష, నిద్ర ఈ సృష్టి ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి. భజన, పూజ సమయంలో తడి దుస్తులు ధరించకూడదు. చొక్కా ధరించరాదు. అంగవస్త్రాన్ని నడుముకు చుట్టుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొనవద్దు. అత్యవసరమైతే తప్ప అశుభ కార్యక్రమాలలో పాల్గొనవద్దు. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు. దీక్షలో ఉండగా రక్త సంబంధీకులు, దగ్గరి బంధువులు, దాయాదులు మరణిస్తే మాలను విసర్జింపజేయాలి. భిక్ష ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టొచ్చు. అయ్యప్ప అన్నదాన ప్రియుడు కాబట్టి కనీసం ముగ్గురికైనా భిక్ష పెట్టడం ఉత్తమం. వీలు కాకపోతే ధాన్యాన్ని కొంతమందికి పంచవచ్చు. కనీసం 3 సార్లైనా ఇతరుల ఇంటికి భిక్షకు వెళ్ళాలి. దీక్షా కాలంలో బ్రహ్మచర్యాన్ని కఠినంగా పాటించాలి. స్త్రీలను కామవాంఛతో చూడకూడదు. మనస్సులో కూడా అలాంటి ఆలోచనలు రానివ్వకూడదు. వినోద కార్యక్రమాలకు, జూదానికి దూరంగా ఉండాలి. సినిమాలు, నాటకాలు చూడకూడదు. 10 ఏళ్లలోపు ఆడపిల్లలు ఋతుకాలం తీరినా అంటే సుమారు 50 ఏళ్లు పైబడిన స్త్రీలు మాత్రమే అయ్యప్ప మాలను ధరించాలి. శబరిగిరికి ప్రయాణమైనప్పుడు పోయి వస్తాను అని చెప్పకూడదు. స్వామి శరణం అని చెప్పాలి. శబరిగిరిలో అయ్యప్ప భక్తులు పంబా నదిలో స్నానం చేసేటప్పుడు వంశంలోని పెద్దవారి పేర్లను స్మరించి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకోవాలి. శబరిగిరి యాత్రకు ఇరుముడి తీసుకొని బయలుదేరిన వారు 2 పూటలా స్నానం ఆచరించి స్వామివారి పటాలకు, ఇరుముడులకు హారతి ఇవ్వాలి. శరణములు చెప్పుకోవాలి. శబరిగిరి యాత్ర ముగిసిన తరువాత అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిధానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి లేక కన్నతల్లితో మాల విసర్జన చేసి దీక్షను ముగించాలి. అయ్యప్ప స్వామియే నమః.